ఉప్పరపల్లి పంచాయతీలో బొప్పాయి హార్వెస్టింగ్ పరిశీలన మధ్యవర్తుల దోపిడీకి చెక్ పెట్టిన జిల్లా యంత్రాంగం. రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఉప్పరపల్లి పంచాయతీలో ప్రస్తుతం బొప్పాయి హార్వెస్టింగ్ సీజన్ పూర్తి స్థాయిలో పొందుకుంది. ఈ నేపథ్యంలో రైతులకు దక్కుతున్న ధరలు, పంట దిగుబడి, విక్రయాల పరిస్థితులను ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గడిచిన 20 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు విత్తనాల సరఫరా నుంచి హార్వెస్టింగ్, ప్యాకింగ్, రవాణా ఖర్చులన్నీ భరిస్తూ అలాగే పంటను కొనుగోలు చేస్తుంటారు. అయితే గతంలో కేజీ ధర 5 నుండి 6 వరకు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో వ్యాపారులు, మధ్యవర్తులతో ముందస్తు సమావేశం నిర్వహించి గట్టి చర్యలు చేపట్టారు. ఫలితంగా ఈసారి మార్కెట్లో కేజీ ధర 16 నుంచి 20 వరకు పలుకుతుండగా ప్రస్తుతం 17 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. సార్ ఇది ఆరోగ్యంగా ఉంది, రాను రాను ఇవి దెబ్బతిన్నాయి. మేము అనుకుంటే ఈ విధంగా ఉన్నాయి కానీ మాకు అంత కాపు ఇస్తుంది అనేది. ఈ రెండు చాలా తేడా ఉంది. అవును సార్, ఇది ఫస్ట్ సార్ బాగున్నప్పుడు మళ్ళీ ఉండకుండా వచ్చింది సార్. వర్షం పడి క్లైమేట్ మారింది కదా. ఏమన్నా అంటే మరి లాంగ్ ఇట్లాంటివి ఉండవేమో, డ్యామేజ్ ఉంటాయి, డ్యామేజ్ లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ పడితే ఉండవు. అవి ఉన్నాయా అట్లాంటి? 20 days ముందు సార్, 20 రోజులు ముందు. 22వ తేదీ ఇంకెన్ని కటింగ్లు అవుతుంది? ఇంకో కటింగ్ ఇంకో 1.5 అంటే ఒక్కటి లేదా రెండు సైజు కొంచెం వస్తే మామూలు అయితే మాక్సిమం 3 అంతే, అంతే సార్. 2 లేదా 3. ఇది 2. మహేష్ గారు ఆ రోజు వచ్చారా? వాళ్ళు మళ్ళీ మహేష్ గారి పైన ఇంకొకరు ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చిన ముగ్గురు పెద్ద బలమైన వాళ్ళు సార్, వీళ్ళు చిన్న అర్థమైంది, వాళ్ళ మనుషులే కదా. మళ్ళీ అల్టిమేట్ గా వీళ్ళు మళ్ళీ ఆ ముగ్గురికే కదా పంపించేది. వాళ్ళ మీద నాకు ఏం ఇది లేదు కానీ మామూలు అడుగుతున్నాను సిస్టమ్ తెలుసుకోవడానికి. ఢిల్లీ 16, ఓకే 18 ఉంది. మళ్ళీ మధ్యలో అదే నేను రోజు తెప్పించుకుంటున్నాను ఎంత వస్తుంది అనేది. 18 లో ఇంటి తయారవ్వాలి. మాకు వారం క్రితం కరెక్టే 18 ఉంది. ముందు 16 ఉంది, 16, 17 చేశారు, 17, 18 అయింది, మళ్ళీ 17 అవుతుంది ఇప్పుడు. వర్షం అని అక్కడ వీళ్ళు పెంచుకున్నారు సార్, రూపాయి తగ్గించి రూపాయి కూడా వీళ్ళు హమాలి ఖర్చు వస్తుంది చెప్పి వీళ్ళు తీసుకున్నారు. హమాలి మాకు ఎక్కువ ఖర్చు వస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళు ఏమో రేట్ ఏమో కరెక్ట్ గా ఉంది దాన్ని వీళ్ళు కవర్ చేస్తారు. పర్లేదు ఈసారి 17 రూపాయలు అంటే ఓకేనా? రేటు తగ్గించడానికి లేదు, ఎంత మార్కెట్ ఎంత ఉంది దానికంటే ఒక 2 రూపాయలు మంచిగానే వచ్చేటట్టు చూసుకోమన్నారు. సీడ్ది నేను పరిష్కారం చేస్తాను. ఎంత ఉంటే మేలు? మాకు మొన్నటి వరకు సార్, లాస్ట్ ఇయర్ వరకు సార్ 10 to 12 రూపీస్ ఉంది సార్. 35 అయింది ఇప్పుడు. ఇప్పుడు ఒక ఎకరాకి ఎంత అయితే ఎన్ని అవుతుంది? ఎంత అవుతుంది? 1000 గానీ. ఇప్పుడు నువ్వు ఎన్ని పెట్టావా? మన మొత్తం 60,000 వేసుకుంది సార్. అక్కడ అడిగిపోయింది సార్. ఇక్కడ 1100 వచ్చారు. అక్కడ కూడా నీకు ఎంతకు పడింది సీడు? 25 రూపాయలు సార్. 25 రూపాయలు పడింది. 35 అన్నారు మీరు. అంటే మనం కాయలు ఇచ్చే రైతులు వాళ్ళు ఇచ్చే కస్టమర్ బట్టి సార్. 20 రూపాయలు ఇచ్చారు సార్. 1 వీక్ గ్యాప్ 30 రూపాయలు వరకు పోయింది. 30. ఎక్కడి నుంచి తెస్తున్నారు సీడు మీరు? వాళ్ళు తెచ్చిస్తారు కానీ ఇంత రేట్ అని చెప్తారు. అదే ప్లాంట్ వాళ్ళే మళ్ళీ వాళ్ళే నాటుతారా? వాళ్ళే ఇచ్చేస్తారు. తెచ్చి డెలివరీ చేసుకొని మేము నాటుకుంటాం సార్. ఈ వచ్చేసరికి తైవాన్ నుంచి వస్తుంది సార్ సీడ్. పూణే నుంచి మన కాన్స్టిట్యూన్సీకి వస్తుంది. దాదాపు ప్రతి ఇయర్ కూడా మన కాన్స్టిట్యూన్సీకి వచ్చినా మళ్ళీ నర్సరీలో చేసేది మన వాళ్ళే కదా, వాళ్ళకి లైసెన్స్ కావాలా? సీడ్ అనేది నర్సరీ మన దగ్గరికి పోస్తాం. మనకు వచ్చేసరికి ఒకే ఒక కంపెనీ తరఫున గోవింద్ రెడ్డి అని ఒకతను ఉన్నారు సార్. లైసెన్స్ కలిగిన వ్యక్తి టెంకాయల ఈశ్వరయ్య అని ఒకతను ఉన్నారు సార్. ఇప్పుడు లేదు అతనికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకరికే ఉంది సార్ లైసెన్స్. అతని నుంచి మనకి ఇప్పుడు మార్కెటింగ్ లో ఎవరైతే దళారులు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు పర్చేజ్ చేస్తారు సార్. దాన్ని తీసుకెళ్లి వీళ్ళు నర్సరీ వాళ్ళకి ఇచ్చి సీలింగ్ రైజ్ చేయిస్తారు సార్. నర్సరీ మెన్ కి ఓన్లీ పర్ సీలింగ్ రైజ్ చేసినందుకు 3 రూపీస్ అలా ఇస్తారు సార్. అంతే తప్ప నర్సరీ మెన్ సీడ్ తెచ్చి రైజ్ చేసి సీలింగ్ సేల్ చేయట్లేదు. దళారుల ద్వారా నర్సరీకి వెళ్ళి నర్సరీ వాళ్ళకి 3 రూపీస్ పర్
పర్ సీలింగ్ సార్, పర్ సీడ్లింగ్. సీలింగ్. ఓకే. ఇప్పుడు మనకి ఈ దళారి కింద ఇప్పుడు హార్వెస్టింగ్ ఏ విధంగా అయితే రైతులు ఉన్నారో స్టార్టింగ్ లో కూడా మామూలుగా 3 రూపాయలు పెంచినందుకు పర్ సీడ్లింగ్, అక్కడ నుంచి తైవాన్ టు పూణే నుంచి ఇక్కడికి వచ్చినందుకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అన్ని వేసుకొని దళారు లాభం దళారు పెట్టుకుంటే ఒక 2 రూపాయలు పెట్టుకుంటే ఎంత అవుతుంది? మొన్నటి వరకు సార్, లాస్ట్ ఇయర్ వరకు సార్ ఎంత అవుతుంది? 12 రూపాయలు. 12కి 25కి చాలా తేడా కదా. 12ది 15 చేసినా 16 చేసినా ఒకటే. గోవింద్ రెడ్డి సీడ్స్ సార్, వాళ్ళకి తెలిసిపోయింది సార్ పైనుంచి ఇంత బల్క్ లో రావాలా, ఇంత రావడం లేదనేసి. సో వాళ్ళు ఆపేసారు స్టాక్. 4 lakhs సార్ పర్ కేజీ వస్తుంది నార్మల్ గా. వాళ్ళు 8 lakhs అమ్మారు సార్ ఈసారి. డబ్బులంతా మా మీద పడి. రిటర్న్ ఇవ్వండి. ఓకే, నేను చూస్తాను. ఒక రైతుల్ని కూడా 5-10 మందిని రమ్మని. డిస్ట్రిబ్యూషన్ జరగకుండా అతనే ఓన్ గా హ్యాండిల్ చేసుకొని రైజ్ చేసుకొని ప్లాంట్ మీద నేను అదే అంటున్నాను. నాట్ ఓన్లీ దిస్, సేల్ కూడా వీళ్ళు నేరుగా వీళ్ళు ఒక గ్రూప్ అయి పంపిస్తుంటే ఖచ్చితంగా ఇంకో 4-5 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఈ ఊరు వాళ్ళ గ్రూప్ ఫామ్ అయి ఎవరో ఒకళ్ళు తీసుకొని, ఇప్పుడు మామూలుగా వరిలో అట్లనే జరుగుతుంది. ఆ ఊరు వాళ్ళే చేస్తారు, వాళ్ళకు ₹1 వరి అంటాను, మ్యాంగోలు అట్లనే. ఆ ఊరు వాళ్ళే ఒక లారీ మాట్లాడుకొని వాళ్ళే యార్డ్కి వేస్తారు. ₹1 అతనికి ఎక్కువ వస్తుంది దాని మీద. మీరు అలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు యూపీకి ఢిల్లీకే పంపించాలి, కానీ మీకు రావాల్సిన ఎక్స్ట్రా 2-3 రూపాయలు వస్తుంది. ఇప్పుడు లేబర్ వాళ్ళకి మీరు ఎందుకు అంత డబల్ ఇస్తున్నారు? మనమే చేసుకోవాలా. లేబర్ మన వాళ్ళే వాడుకున్నాం, వెహికల్స్ మనవే, అన్ని మనవే పెట్టుకొని మనం బయటోడికి వాని హ్యాండ్ ఇస్తున్నాం ఇక్కడ మనం. ఇప్పుడు నా ఫోన్ ఏది బాబు? అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, రైల్వే కోడూరు మండలం లోని ఉప్పరపల్లి పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి బొప్పాయి హార్వెస్ట్ సీజన్ కాబట్టి ఎట్లా అవుతుంది ఏంటి, రైతులకి ఎంత మేరకు ప్రైస్ వస్తుందనే దాన్ని చెక్ చేయడం కోసం రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గం అంతటా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే, మనకి ముఖ్యంగా యూపీ, గుజరాత్, ఢిల్లీ నుంచి ఉన్నటువంటి సేట్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దళాల ద్వారా రైతులతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ మేరకు ముందుగానే వాళ్ళకి సీడ్ సప్లై చేసిన తర్వాత మొత్తం హార్వెస్టింగ్ తర్వాత హమాలీస్ దగ్గర పెట్టి అంతా కూడా ప్యాకింగ్, లోడింగ్ వెహికల్స్లోకి, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వాళ్ళు భరించే విధంగా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఇట్లానే నడుస్తుంది. ఈ సంవత్సరం మనం రేట్లు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి 17 రూపాయలు కేజీకి ఉంది. మనకి ఇది సుమారుగా 20 రూపాయలు 16 రూపాయల మధ్యలో గడిచిన నెల రోజుల నుంచి అటు ఇటు వెళ్తా ఉంది, ₹1 అటు ఇటు. మనం కూడా జిల్లా యంత్రాంగం కూడా ముఖ్యంగా ఈ సేట్లని, అదేవిధంగా మధ్యవర్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కలెక్టరేట్కి పిలిచి నెల రోజుల క్రితమే గట్టిగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఎవరు కూడా నష్టపోకూడదని చెప్పడంతో ప్రైస్ కూడా ఈసారి స్టేబుల్ అయింది. మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరం ఒకానొక దశలో 5-6 రూపాయలు కూడా వెళ్ళిన పరిస్థితి. అప్పుడు జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూన్ అయ్యి 9 రూపాయలకు మినిమం పెట్టారు. ఈసారి కొంచెం మనకి మార్కెట్ కూడా బాగుండటంతో సుమారుగా 17-18 రూపాయల దగ్గర రేటు వస్తుంది. మిగతా చోట్ల కూడా రేటు మంచిగా ఉంది. కాకపోతే ఈసారి రైతులు మాట్లాడిన తర్వాత చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా ఏదైతే వాళ్ళకి సీడ్ కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్తున్నారు. సుమారుగా 25 రూపాయల నుంచి 35 రూపాయలు ఒక సీడ్ ఒక ప్లాంట్కి అవుతుందని చెప్తున్నారు. దానికోసం కూడా ఈ నెల వచ్చే నెలలో కూడా ఎప్పుడైతే ముఖ్యంగా ఇప్పుడు సీడ్ వస్తుందో నెక్స్ట్ క్రాప్ కోసం మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ ప్రైస్ పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందనేది కూడా రైతులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే సుమారుగా 2,50,000 టన్నులు మనకి క్వాంటిటీ ఉంటే అందులో సుమారుగా 1,75,000 హార్వెస్ట్ ఇప్పటికే అయిపోయింది. ఇంకొక 10-15 రోజుల్లో మిగతాది కూడా హార్వెస్ట్ అయిపోతుంది. దాంతో ఈ సీజన్లో మనకి చాలా వరకు మంచి ప్రైస్ అయితే రైతులకి అందించగలిగాము. అదేవిధంగా
సీడ్ కాస్ట్ తగ్గించి వచ్చేసారికి ఇన్పుట్ కాస్ట్ తగ్గించినట్టయితే ఇంకా ఎక్కువగా దిగుబడి వచ్చినప్పుడు లాభాలు ఇంకా ఎక్కువ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులకు కూడా మనము విజ్ఞప్తి చేసిందంటే మిగతా అన్ని చోట్ల కూడా ఇప్పుడు మనకి ముఖ్యంగా మదనపల్లి మార్కెట్ కానీ అదేవిధంగా భారతదేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీలో ఎక్కువ ఉంటుంది. అక్కడ రైతులు సొంతంగా చేసుకొని అక్కడ సుమారుగా 45 రూపాయల నుంచి 50 రూపాయలు కేజీ లెక్కన అక్కడ పొందుతున్నారు. మన దగ్గర ఏంటంటే రైల్వే కోడూరులో ప్రత్యేకంగా గడిచిన 20-25 సంవత్సరాల నుంచి పూర్తిగా ఒక మధ్యవర్తుల మీద ఆధారపడవలసి వచ్చినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళే కోసి ప్యాకింగ్ చేసి లోడ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి 17 రూపాయలు 18 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇక్కడ కూడా కొన్ని ఎఫ్పిఓల్ని కానీ మనం ఎంకరేజ్ చేసినట్టయితే పంచాయతీకి ఒకటి చేసుకున్నట్టయితే ఇక్కడ కూడా వాళ్ళకి ఇంకా మంచి వాళ్ళే కోసుకొని వాళ్ళే గ్రేడింగ్ చేసి వాళ్ళే లోడ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకి రైల్వే కోడూరుకి సెంటర్ ఉంది. హైదరాబాదు, బెంగళూరు, అటు చెన్నై 5-6 గంటల్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మంచి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ రైతులు కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకొని మీరు గ్రూపుల కింద ఏర్పడి చేసినట్టయితే ఖచ్చితంగా ఇంకా మంచి లాభాలు అనేది వస్తాయనేది కూడా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారికైతే మంచిగా వెళ్ళింది కాబట్టి అధికారులందరినీ కూడా జిల్లా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.